రైల్వే డిపార్ట్మెంట్ అనేటువంటిది రైల్వే వ్యవస్థ అనేది ప్రపంచంలోనే మనది అతిపెద్ద రైల్వే వ్యవస్థ అనేటువంటి పేరైతే ఉంది. ఇంత పెద్ద భారతదేశానికి రైళ్ళు ఎన్ని ఉన్నాయి, దాంట్లో జనరల్ బోగీలు ఎంత ఉన్నాయి అనేటువంటిది పెద్ద బాధాకరమైనటువంటి విషయం. ఈ మధ్య ఇంకా ఏం చేస్తున్నారంటే ఈ వందే భారత్ ట్రైన్లు అని చెప్పేసి, సూపర్ ఫాస్ట్ ట్రైన్లు అని చెప్పేసి ఈ జనరల్ కోచ్లను అయితే తగ్గిస్తున్నటువంటి విమర్శలు అయితే మస్తు ఉన్నాయి. ఇక రైల్వే నాటికి సామాన్య ప్రజల మీద అయితే ఇంకా కష్టపడుతుందని చెప్తుంటారు. చాలామంది విమర్శలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. మరి వాటికి ఇంకా బలాన్ని చేకూరుస్తూ ఇప్పుడు తీసుకున్నటువంటి ఓ నిర్ణయం అనేటువంటిది ఇంకా అంటే ఇక్కడ మేలు ఉంది, కష్టం ఉంది, నష్టం ఉంది. ఇంకోటి ఏంటంటే మేలు కూడా జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఇంతకుముందు మనం జనరల్గా రైళ్ళల్లో ఏం చేస్తుండే, ఫర్ ఎగ్జాంపుల్ టికెట్ బుక్ చేసినాం, మనకు టికెట్ కన్ఫర్మ్ కాలేదు, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ నలుగురం ఉంటే ఏం చేసేటోళ్ళం మనము, ఓ ఇద్దరికి టికెట్ కన్ఫర్మ్ అయింది, ఇంకో ఇద్దరికి టికెట్ కన్ఫర్మ్ కాలేదు. మనం ఏం చేస్తుండే అంటే ఆ జర్నీని వాయిదా వేసుకోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి పోతున్నాం అబ్బా, ఫ్యామిలీలో 5 మంది టికెట్ బుక్ చేసుకున్నాం, మన ఇద్దరికి టికెట్ కన్ఫర్మ్ అయింది, ఓరికి ఆర్ఏసీ కన్ఫర్మ్ అయింది, ఇంకో ఇద్దరికి టికెట్ కన్ఫర్మ్ కాలేదు. మనం ఏం చేస్తాం, ఆ జర్నీని క్యాన్సిల్ చేసుకుంటామా? సరే అడ్జస్ట్ అయిదాము, ఆడ టీటీతో మాట్లాడదాము, లేదంటే టికెట్ క్యాన్సిల్ చేసుకోకుండా టీటీతో మాట్లాడి మా సీట్లలో మేము మేనేజ్ చేసుకుంటాం, మేము పోతాం సార్ అని రిక్వెస్ట్ చేస్తే కొన్నిసార్లు ఏం చేస్తుండే రైల్వే వాళ్ళు సపోర్ట్ చేస్తుండే. లేదంటే చాలా చోట్ల మనం చూస్తాం రిజర్వేషన్ కంపార్ట్మెంట్లలో కూడా కింద కూర్చొనో లేకపోతే బాత్రూమ్ దగ్గరనో టాయిలెట్ దగ్గరనో నిలబడి, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఫ్యామిలీలో ఒకరికి సీట్ కన్ఫర్మ్ అయితే ఒకే సీట్ మీదనే అక్కడోరు ఇక్కడోరు కూర్చొని లేకపోతే ముగ్గురు కూర్చొని కూడా పోయేటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ ఇప్పుడు రైల్వే తెచ్చినటువంటి కొత్త నియమం ఏంటంటే అట్లాంటి ఫెసిలిటీని అయితే తీసేస్తున్నారు. ఆ ఫెసిలిటీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు టికెట్ బుక్ చేసుకున్నావు, కన్ఫామ్ కాలేదంటే ఇంకా నువ్వు రైల్వే స్టేషన్కే పోవద్దు, ఆ టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలి. ఒకవేళ గతంలో లాగా సరే టీటీని మేనేజ్ చేద్దామనో, లేదంటే ఆ టికెట్ డబ్బులు ఇస్తా ఎన్నోతోటి కూర్చుంటానో, లేకపోతే ఎవరైనా డ్రాప్ అయితే వాళ్ళకి సీట్లు ఇస్తారనో, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి తిరుపతి పోతుంటే మైమ్నార్ వరకు వెయిట్ చేస్తా సార్, మైమ్నార్ ఎవరైనా దిగితే నేను ఆడ ఎక్కుతా సార్, లేదంటే ఎవరైనా వచ్చేటోళ్ళు రాకపోతే నేను ఆడ కూర్చుంటా సార్ అంటే ఇప్పుడు అవన్నీ చెల్లవంట. సింపుల్ ఏం చేస్తారంటే ఒకవేళ నీ టికెట్ కన్ఫర్మ్ కాలేదంటే నిన్ను జనరల్ కోచ్లకు పంపిస్తారు, జనరల్ టికెట్ తీసుకొని జనరల్ కోచ్లో పంపిస్తారు. ఒకవేళ జనరల్ కోచ్లో స్పేస్ లేదంటే నిన్ను నిర్దాక్షిణంగా కిందికి దించేస్తారు. ఇది జరుగుతున్నటువంటిది. సో మరి దీంట్లో అయితే ఎందుకు ఇట్లాంటిది తెచ్చిందంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఇట్లా టికెట్ కన్ఫర్మ్ కాకుండా ఇక ట్రైన్లు ఎక్కి ఎవరైతే రిజర్వేషన్ కన్ఫర్మ్ అవుతుందో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి జనరల్గా ఏం చేస్తాం, సీటు దొరకలేదనుకో అయ్యా కొంచెం పక్కన కూర్చుంటా అంటారు, కూర్చున్న తర్వాత కొంచెం నిద్రపోతా అంటారు, నిద్రపోతా అన్న తర్వాత ఇంకొంచెం ఎక్కువ స్పేస్ తీసుకుంటారు. అట్లా అంటే ఎవరికైతే రిజర్వేషన్ కన్ఫర్మ్ అవుతుందో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్నటువంటి కంప్లైంట్స్ తోటి ఈ సిస్టమ్ని అయితే తెస్తోందంట. ఇక నిజంగా ఫస్ట్ ఎక్కించుకుంటే బాగుంటుంది, దానికంటే ఫస్ట్ ఎక్కించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మధ్యలో ఎన్నో ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి 8 గంటలకి ఇక్కడ వెంకటాద్రి స్టార్ట్ అయింది, మైమ్నార్ ఓనికైనా 10 అవుతుంది. ఆ మధ్యలో మైమ్నార్ వరకు టికెట్ కన్ఫర్మ్ వాళ్ళ జనరల్ బోగీలకి పంపిస్తారు, ఆడ స్పేస్ లేకుంటే ఆడ దించేస్తామంటే ఆ నుంచి ఎడిపోతారు. నీ టికెట్ కన్ఫర్మ్ అవుతే ఫస్ట్ ఎక్కనియకపోతే అయిపోతుంది ఇంకా. సో గట్లాంటివి రూల్స్ తేండి అని. రెండవది ఏంటంటే కొత్త ట్రైన్లు పెడుతుంటూ ఆ జనరల్ బోగీల బాధ అయితే ఎంత వరస్ట్గా ఉంటుందంటే ఒకసారి దరిద్రానికి టైం బాలేక రిజర్వేషన్ కన్ఫర్మ్ కాలేక జనరల్ బోగీలకు పోయినాం, దానికంటే నరకానికి పోవడం ఉత్తమం అనిపించింది. ఇట్లా ఒంటి కాలు మీద నిలబడి దాదాపు 8 గంటల జర్నీ కూడా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రైల్వే డిపార్ట్మెంటు ఇట్లాంటివి తెస్తూనే అట్ ద సేమ్ టైం జనరల్ బోగీలు కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు లేదంటే పేదోళ్ళ ట్రైన్ జర్నీ చాలా ఈజీ ఉంటుంది, సులభం, తక్కువ అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ట్రైన్లు ఎక్కితే మనం వాళ్ళని అయితే ఆ బాత్రూమ్ల కాడ నిలబెట్టడం, ఆ ఫుట్బోర్డ్ల మీద నిలబడేటువంటి పరిస్థితులు కల్పిస్తుంటారు. కాబట్టి ఎట్ ద సేమ్ టైం సామాన్యులకు మేలు చేసే విధంగా ఈ జనరల్ బోగీలు కూడా పెంచాలని చాలా రోజుల నుంచి అయితే డిమాండ్ ఉంది. మరి రైల్వే ఆ దిశగా ప్రయత్నం చేస్తుందని చూద్దాం. కానీ ఇప్పటి వరకైతే ఇక నుంచి జరిగేదానికైతే ఎవరు కూడా టికెట్ కన్ఫర్మ్ లేకుండా మాత్రం రైల్వే స్టేషన్కి పోకండి, రైళ్ళు ఎక్కకండి. రాత్రిపూట ఏమైనా మధ్యలో దింపితే చాలా ఇబ్బందులు కూడా పరిస్థితులు వస్తాయి.